పడుతుందో ఇదొక కేస్ స్టడీ. చదువుకున్న వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీ దగ్గర నుంచి వస్తే చేస్తారు, ఇంకెక్కడి నుంచి చేస్తారు? రాష్ట్రంలో అన్ని మీ దగ్గర నుంచి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 1924 ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది. ఇక్కడ సోలార్ విండ్కి పీపీఎల్ని రీనెగోషియేట్ చేస్తామన్నారు. సోలార్ విండ్ పీపీఎస్ అన్ని లీగల్ ఛాలెంజెస్ అన్ని తీసుకొచ్చారు. ఏపీ హైకోర్టు అవన్నీ చెప్తూ క్వశ్చన్ లేదు, మీరు పే చేయాలని. వీళ్ళు వాడుకోకుండా ఉన్నదాన్ని కోర్టు ఆదేశాలతో ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సోలార్ కానీ వాడుకుంటే ఆ కరెంటు మనకు వచ్చేది, వీళ్ళు వాడుకోలేదు, వాడుకోకుండా రిజెక్ట్ చేశారు. కోర్టు ఏం చెప్పింది, అవన్నీ కుదరవు, మీరు పే చేయాలంటే వాడుకోని కరెంటుకి 9,000 కోట్లు పే చేశారు. అపెక్స్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ 9,000. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా పవర్లో సోలార్లో ఆపరేషన్ ఎక్స్పెండిచరే మొత్తం, ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరే. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ జీరో. ఎందుకంటే ఎండకు పెడతాం, రా మెటీరియల్ అవసరం లేదు, కరెంట్ ఉత్పత్తి అవుతుంది, అక్కడి నుంచి ట్రాన్స్మిషన్కి వెళ్ళిపోతుంది. 9,000 కోట్ల రూపాయలు పే చేశారు. రిమూవల్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఇన్ అర్లియర్ పాలసీస్లో 15, 18 ఎక్సెట్రా అన్నీ వచ్చాయి. 21 విండ్ మిల్స్ పీపీఏలు అవన్నీ అగ్రిమెంట్స్ ఇది చేశారు. అవన్నిటి వల్ల కూడా మళ్ళీ ఏపీఆర్సీ క్యాన్సిల్ చేసి 21 విండ్ దీన్ని చేశారు. హైకోర్టు డైరెక్ట్ చేసింది, వాళ్ళకు కూడా పే చేయాలని చెప్పారు. మొత్తం కూడా దిస్ ఇస్ ది బర్డన్. నెక్స్ట్ ఇంకొక పక్కన మీరు చూస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏపీ ట్రాన్స్కో విత్ సిఆర్డిఏ. కాంట్రాక్ట్ వర్క్ వచ్చి 1,315 కోట్లు. అప్పటికి ఎక్స్పెండిచర్ పెట్టింది 406 కోట్లు. ఇప్పుడు అడిషనల్గా అయ్యేది 280 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఎస్టిమేట్ చూస్తే 1,190 కోట్లు. అంటే ఈ వర్క్ క్యాన్సిల్ చేసిన దానివల్ల రాజధానిలో 281 crores అడిషనల్గా 280 కోట్లు అడిషనల్ ఎక్స్పెండిచర్ అవుతుంది, ధరలు పెరిగిన దానివల్ల. ఇంకొక పక్కన ఇది బ్యాకింగ్ డౌన్ జనరేటర్స్. ఇది ఏం చేశారంటే విండు సోలార్ పవర్ రెండు కూడా 500 కోట్లు కన్జ్యూమర్ స్పెండింగ్ ఉంది కమిషన్, అక్కడ అప్పుడు ఆపరేట్ చేయకుండా పోయిన దానివల్ల. హిందూజా ప్రాజెక్ట్ నాట్ షెడ్యూల్డ్, వాళ్ళు కూడా షెడ్యూల్ చేయకుండా పోయే కొందికి సుప్రీంకోర్టుకు పోతే వాళ్ళు ఇచ్చారు, కంపల్సరీగా పే చేయమంటే 1,235 కోట్లు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏపీ జెన్కో నేను చెప్పాను, ఆ కంపెనీస్ 1922 వరకు క్లోజ్ చేశారు. షార్ట్ టర్మ్ అంటే తాత్కాలికంగా కరెంట్ అంతా ఓపెన్ మార్కెట్లో కొన్నారు, దానికి అడిషనల్గా బర్డన్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కలిపితే మీరు చూస్తే టారిఫ్ ఇంక్రీజ్ 16,699. ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్. నాకు ఇవన్నీ కొత్త పదాలు, అప్పట్లో లేవు నేను ఉన్నప్పుడు. నేను కరెంట్ ఛార్జ్ ఒకటే వేసేవాళ్ళం. ఇన్నోవేటివ్లో వచ్చారు వీళ్ళు, తెలివినంతా ఉపయోగించారు. అందుకే ఇక్కడికి వస్తే ట్రూ అప్ ఆర్ ఫ్యూయల్ సర్చార్జ్ అన్నాడు, 5,886 కోట్లు వేశారు. ట్రూ అప్ ఛార్జెస్ అన్నారు, 3,977 కోట్లు వేశారు. ఎలక్ట్రిసిటీ డ్యూటీ 5,604 కోట్లు అయింది, ఒక యూనిట్కి ₹1 వేశారు. ఆ డబ్బులు ఎవరికి పోవాలి? ఎలక్ట్రిసిటీ డ్యూటీ యూటిలిటీకి పోవాలి, గవర్నమెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ ఇవ్వవలసినటువంటి టారిఫ్ వేరియేషన్ ఉంటుంది, అగ్రికల్చర్కు మేము గ్యారంటీ ఇస్తాం, అది గవర్నమెంట్ పే చేయాలి, అది పే చేయలేదు. గవర్నమెంట్ పే చేయాల్సింది పే చేయలేదు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి ఇందులో ఆదాయం సంపాదించుకున్నాడు గవర్నమెంట్. మళ్ళీ అలాంటి వేరియేషన్ చేశారు. టోటల్గా వచ్చే కొందికి 32,166 కోట్లు అయింది. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45%
డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు. పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-99% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ ₹1 నుంచి ₹1.99 పెరిగింది. 100 యూనిట్లు వాడే వాళ్ళకి ₹2.44 నుంచి ₹4.53 పెరిగింది. 86% పెరిగింది. 200 యూనిట్లు వాడేవాడికి ₹6.32 నుంచి ₹1,123 పెరిగింది. 78% పెరిగింది. 300